శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. తీర్త్వా మోహార్ణవం హత్వా రాగద్వేషాదిరాక్షసాన్ శీతాశాంతిసమాయుక్త ఆత్మా రామో విరాజతే. ఆత్మస్వరూప బంధుఘన మనం 11వ అధ్యాయం విశ్వరూప దర్శన యోగములో ఆఖరి ఘట్టం చూస్తున్నాం. ఏంటంటే అర్జునుడు ఏదైతే తాత్కాలికంగా ప్రార్థన చేసి పరమాత్మ నుండి తన మనస్సుని తాత్కాలికంగా ఒక విశాల దృక్పథంతో కూడిన దృష్టిని కలిగారు. ఎలాగంటే ఆ మహాయోగీశ్వర కృష్ణ సమక్షంలో తన మనస్సులో ఉన్నటువంటి సంకుచితమైనటువంటి నేను నాది అనే అహంకార మమకారాల రహితమైనటువంటి స్థితిని తాత్కాలికంగా పొందుతారు. మనందరికీ తెలుసు. మీరు ఒక్కొక్కసారి అత్యంత శ్రద్ధాభక్తితో కూడి ఏ దేవాలయమునకు కానీ ఏ మహాత్ముల వద్దకు కానీ వెళ్ళినప్పుడు అత్యంత ప్రసన్నత కనిపిస్తుంది. సర్వం కూడా మీ నుండి జారిపోతాయి. ఆందోళనలు, అలజడులు, కలతలన్నీ కూడా మీ నుండి జారిపోతాయి. మీరు చెక్ చేసుకోవచ్చు. మీరు ఆ కొద్ది క్షణాలలో ఈ జగత్తు గురించి ఒక్కసారి ఈ యొక్క రహస్యం, ఈ సృష్టి, అది ముందుకెళ్తున్న తీరు, ఆ నియమాలు, ఆ ప్రకృతి సూత్రాలు ఒక్కసారి ఆలోచిస్తే అద్భుతమైనటువంటి ఈ విశ్వరూపం యొక్క దర్శనంపై మీకు శ్రద్ధాభక్తితో విశ్వరూపాన్ని మనము దర్శించవచ్చు. ఆ స్థితి అర్జునుడు దర్శించారు. ఆయనకి 3 రకాల అనుభూతులు కలిగాయి. మొదటిసారి ఆశ్చర్యానికి లోనయ్యాడు. ఎందుకంటే ఎప్పుడు సర్వము దివ్య స్వరూపమైన పరమాత్మగా గుర్తించలేదు కదా. నేను, మా తాతగారు, మా గురువు గారు, మేము, నేను నాది అనే భావంలో ఉంటారు సాధారణంగా జనులు. ఒక్కసారి సర్వము పరమాత్మ మహిమే అనే దర్శించడమే విశ్వరూపం. విశ్వరూపములో భగవాను శ్రీకృష్ణులో ఎటువంటి మార్పు లేదు. అర్జును మనస్సులో కలిగిన మార్పే విశ్వరూప దర్శనం కలిగినది. అందువలన 2వ స్థాయిలో అర్జునునకు భయం వేసింది. ఎందుకు? సృష్టి అంత అద్భుతమైన సృష్టి నిర్మాణం ఓకే, అనేక దేవీ దేవతల ప్రకృతి చూస్తున్నాడు ఓకే, కానీ ఆ ప్రళయ స్థితిగా ఉన్నటువంటి పరమాత్మ అంటే భయంకరమైన కోరలుగా, మృత్యుదేవతగా, ఆ కాల తత్వముగా కోరలతో, అగ్ని జ్వాలలతో ఆ దృశ్యాన్ని చూసి భయం, భీతి చెందాడు. ఆ స్థితి నుండి మెల్లగా అర్జునుడు ఇక అల్టిమేట్ సంపూర్ణంగా శరణాగతితో కూడినటువంటి ఒక అంకిత భావముతో ఉన్నటువంటి భక్తి ప్రదర్శించారు. ఇక 3వ స్థితి, ఆ భక్తి ఒక తారాస్థితిలో అర్జునుడు భగవాన్ శ్రీకృష్ణుని కీర్తిస్తూ, స్తుతి చేస్తూ, నేను చాలా ఆనందించాను, కానీ ఈ భయంకరమైనటువంటి ముఖము నేను చూడలేకున్నాను. కాబట్టి గుడ్ ఓల్డ్ డేస్ అంటే మనం ఎలాగైతే హే కృష్ణ, హే యాదవ, హే ఫ్రెండు అని హ్యాపీగా సుఖంగా పిలుచుకునే
ఆ దేవకీ వసుదేవుల యొక్క పుత్రుడైనటువంటి హే వాసుదేవ కృష్ణ, నీ సాధారణ రూపం నాకు కనిపించు అని ప్రాధేయపడ్డాడు. అయితే భగవాన్ శ్రీకృష్ణ ఏమంటున్నారంటే, హే అర్జున, నీవు విశ్వరూపం దర్శించాలని ప్రార్థించావు. నీ భక్తిని శ్రద్ధని నేను మెచ్చుకొని నీకు ప్రసన్నుడునై ఈ తాత్కాలికమైనటువంటి నీ మనస్సు శుద్ధి, అంతఃకరణ విశాల దృక్పథం కలిగే విధంగా నా యోగ శక్తిని ఉపయోగించాను. అర్జున, తవ ఇద విశ్వరూపం దర్శితం ఆత్మయోగాత్. నా యోగ శక్తి, నా తపశ్శక్తి, నా యోగ శక్తి ద్వారా నీ అంతఃకరణ మనస్సు ప్రశాంతత పొంది విశ్వరూపాన్ని ప్రేమించి దర్శించే దృష్టిని నీకు కల్పించాను తాత్కాలికంగా. అంటే ఇక్కడ ఆత్మ అంటే విశ్వరూపం యొక్క, యోగాత్ అంటే మాయాశక్తి ఈశ్వర ఆధీనంలో ఉంటుందని చెప్పాం కదా. ప్రకృతిని స్వామధిష్టాయ సంభవామి అహం ఆత్మమాయే అని చెప్పారు 4వ అధ్యాయంలో. అందువలన ఈ సత్వ రజస్తమో తమస్ గుణానాం సంయోజనే యోగ శబ్ద ఇది ఉచ్యతే అంటారు. యోగ అంటే అనేక అర్థాలు ఉంటాయి, కానీ ఈ 3 గుణాలు మాయను నా స్వాధీనంలో ఉంచుకొని నీలో ఉన్నటువంటి 3 గుణాల మాయను నేను ప్రభావితం చేశాను. అంటే నీ మనస్సుని ప్రశాంతత చెందించి భయము, అలజడులు, టెన్షన్లు అన్నీ తీసివేసి విశాలమైన దృష్టిని నేను తాత్కాలికంగా కలిగించాను. అందువలన నువ్వు ఈ రూపాన్ని చూడగలిగావు. ఎందుకు చూపించారు? నీ భక్తిని మెచ్చాను నేను, నీ యొక్క శరణాగతిని మెచ్చాను. అందుకే ప్రసన్నేనా, నీ భక్తికి మెచ్చి నేను తేజోమయం, అత్యంత దివ్యమైనటువంటి తేజో రాశిం. అంటే చూడండి, అనేక పాల పొంతలు, మిల్కీ ఓషన్స్, తర్వాత మిల్కీ వేస్, తర్వాత నక్షత్రాలు, సూర్యులు లాంటివి కొన్ని లక్షలు. ఆ సూర్యుని ప్రకాశం కూడా కనీసం తెలియనటువంటి ఆ విశ్వరూప దర్శనం అనేది తేజోమయము. తేజోరాశిం సర్వతో దీప్తిమంతం అన్నారు. అందువలన విశ్వం అంటే ఇవన్నీ కలిసి ఉన్నటువంటి రూపము. వివిధ ప్రత్యయ గమ్యం విశ్వం అంటే ఏంటి? అనేక శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలన్నిటిలో కూడాను ఆ విశ్వరూపంలోనే మనము దర్శించవచ్చు. అనంతం, దానికి దేశకాల పరిమితులు లేవు. ఆద్యం అంటే మొట్టమొదటి, సృష్టి లేనప్పుడు కూడా సృష్టి కంటే ఆదిగా మొట్టమొదటి విరాట్ రూపంగా సృష్టించినటువంటి ఆ స్థితిని పురుష సూక్తంలోను మనం అన్నింటిలో కూడా చూసాం ఇంతకుముందు. తస్మాత్ విరాట్ జాయతే విరాజో ఆది పురుష సజాతో అత్యరిచ్యత పశ్చాత్ భూమి మతో పురః అని చూసాం. తస్మాద్వా ఆత్మన ఆకాశ సంభూత ఆకాశాత్ వాయు వాయోరగ్ని అద్భ్య పృథివీ పృథివ్యా ఓషధయాత్ అన్నం అన్నాత్ పురుష అని వేదం చెప్పింది అనమాట. కాబట్టి ఇవన్నీ కూడా ఒకే రూపంలో దర్శించాడు అర్జునుడు. అయితే ఈ విరాట్ రూపం చూసిన తర్వాత అన్యే త్వదన్యేన నదృష్టు పూర్వం, నువ్వు తప్ప ఇంకెవరు చూడలేదంటున్నారు. అది మీకు ఒక డౌట్ రావచ్చు, స్వామీజీ అర్జునుడు తప్ప ఇంకెవరు చూడలేదంటున్నారు, అది ఎంతవరకు నిజము? ఎందుకు? మనమే చెప్పాం, యశోదమయ్యకి బాలకృష్ణుడిగా ఉండేటప్పుడు తన నోరు ఓపెన్ చేయమంటే విశ్వరూపాన్ని దర్శించారు, విస్మయానికి గురి అయ్యారు అమ్మగారు. మరి కురుసభలో ఆ యొక్క విశ్వరూప ప్రదర్శనతో ఆ కౌరవ సభ అంతా కూడా దిగ్భ్రాంతికి గురయ్యింది. మరి ఇవన్నీ ఏమిటి అంటే,
విశ్వరూపం అంటే వాస్తవానికి శ్రీకృష్ణ పరమాత్మ మ్యాజిక్లు చేయట్లేదు. వాళ్ళందరికీ తాత్కాలికంగా ఆ మనస్సు సంకుచితమైనటువంటి పరిమితమైనటువంటి నేను నాది అనే ఈ సంకుచిత పరిచ్ఛిన్న భావనల నుండి అపరిచ్ఛిన్న అనంతమైన విశాల దృక్పథం వాళ్ళ మనస్సులో కలిగిస్తే అంత విశ్వరూపమే చూస్తారనమాట. యద్భావం తద్భవతి. అప్పుడు వాళ్ళ భావనలో మార్పు తీసుకొచ్చే విధంగా కృష్ణ పరమాత్మ కొద్దిగా సహాయం అందిస్తారనమాట. అప్పుడు మీరందరూ కూడా ఈ జగత్తునే విశ్వరూప భగవంతునిగా మీరు నిత్యము దర్శించవచ్చును. అయితే ఇక్కడ విశ్వరూప దర్శనాన్ని, దాన్ని స్తుతించడానికి, దాన్ని పొగడడానికే భగవాన్ ఏమంటున్నారంటే, ఇంతకుముందు ఎవరూ చూడలేదు నీలాగా అని చెప్తున్నారు. ఎందుకు పొగడాలి? మన పిల్లలు చిన్నవాళ్ళు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు. పెద్దవాళ్ళు ఎలాగో చదువు ఉన్నారు, కానీ చిన్నవాళ్ళు మనం పొగుడుతాం. చూడమ్మా, అన్నయ్య గాని అక్క గాని నీ అంత బాగా చదివేవాళ్ళు కాదు, నీవే మొత్తం క్లాస్ ఫస్ట్, నీవే సూపర్ డూపర్ అని చిన్నపిల్లలకు మనము పొగుడుతూ ఉంటాం. దాని అర్థము పెద్దవాళ్ళు ఇంకెవ్వరూ అలా చదవలేదని కాదు, వారికి స్తుతి. నహి నిందా న్యాయం అంటారు. నహి నిందా న్యాయం అంటే ఇతరులను మనం నిందించడం మన ఉద్దేశం కాదు, వీరిని పొగడమే మన ఉద్దేశం. కాబట్టి వాళ్ళందరికంటే నువ్వు బాగా చదివావు అని అంటాం. అప్పుడు వీళ్ళు పొగడత మీద మనం దృష్టి పెట్టాలి తప్ప వాళ్ళని అవమానించారనుకోకూడదు. ఈ దృష్టితో మనం తర్వాత శ్లోకం మనము చూడాలి. 48వ శ్లోకం అమ్మా. నవేదయజ్ఞాధ్యయనైర్నదానైః నవేదయజ్ఞాధ్యయనైర్నదానైః న చ క్రియాభిర్న తపోభిరుగ్రైః న చ క్రియాభిర్న తపోభిరుగ్రైః న చ క్రియాభిర్న తపోభిరుగ్రైః ఏవం రూపం శక్య అహం నృలోకే ఏవం రూపం శక్య అహం నృలోకే ఏవం రూపం శక్య అహం నృలోకే ఏవం రూప శక్య. ఓకే. ద్రష్టుం త్వదన్యేన కురు ప్రవీరా ద్రష్టుం త్వదన్యేన కురు ప్రవీరా ద్రష్టుం త్వదన్యేన కురు ప్రవీరా న వేద యజ్ఞాధ్యయనైర్న దానైః న చ క్రియాభిర్న తపోభిరుగ్రైః న వేదయజ్ఞాధ్యయనైర్న దానైః న చ క్రియాభిర్న తపోభిరుగ్రైః న వేదయజ్ఞాధ్యయనైర్న దానైః న చ క్రియాభిర్న తపోభిరుగ్రైః ఏవం రూప శక్య అహం నృలోకే ద్రష్టుం త్వదన్యేన కురు ప్రవీరా ఏవం రూపశక్య అహం నృలోకే ద్రష్టుం త్వదన్యేన కురు ప్రవీరా ఏవం రూపశక్య అహం నృలోకే ద్రష్టుం త్వదన్యేన కురు ప్రవీరా. ఉత్తమం. ఎప్పుడైతే అర్జునుడు ఇక విశ్వరూపాన్ని ఇంకా కంటిన్యూగా చూడలేకపోతున్నాడో, ఎప్పుడైతే ప్రార్థన చేశాడో, ఇక్కడ మనం చూసాం చతుర్భుజ రూపేణ అన్నాడు. ఇక్కడ అర్జునుడు చతుర్భుజ రూపం అంటే చతుర్భుజ రూపే అర్జునుడు కృష్ణ పరమాత్మ 4 భుజములతో ఉన్నాడని కాదు, కానీ ఆయన ఎప్పుడైతే ఈ భయంకరమైన విశ్వరూపం నుండి ఒక్కసారిగా విస్మయానికి గురయ్యి, భయానికి గురయ్యి, తర్వాత పూర్తి శరణాగతి అయ్యారో,
4 రకాల భక్తులను రక్షించేవే కృష్ణ పరమాత్మ అని చతుర్భుజమని వాడ ఉండొచ్చు. లేకపోతే అర్జున కన్ఫ్యూజ్ అయిపోయి చతుర్భుజ అని పదమైన వాడి ఉండొచ్చు అని కొంతమంది మహాత్ములు చెప్తుంటారు. ఎందుకంటే కృష్ణ పరమాత్మ యుద్ధ రంగానికి వచ్చినప్పుడు 4 భుజాలతో లేరు, 2 భుజములతోనే సాధారణ మానవుడుగానే భీష్మ ద్రోణ పితామహుల మాదిరిగానే ఉన్నారు. మరి చతుర్భుజ రూపంలో కిరీటం చక్రం అన్నారు. ఓకే, కిరీటం గద చక్రం కృష్ణ పరమాత్మ ఉంటాయి. కౌముదికి గద, సుదర్శన చక్రం, కిరీటం. కానీ చతుర్భుజేన అనేటప్పుడు మనము ఏ విధంగా అర్థం చేసుకోవాలంటే కొంతమంది మహాత్ములు అంటారు, చతుర్విధ భజంతే మాం అంటే 4 రకాల భక్తుల్ని ఎలాగైతే రక్షిస్తున్నారో దానిని చతుర్భుజ ఈశ్వర కృష్ణ పరమాత్మ అంటారని అర్థం చేసుకోవచ్చు కూడా. దాన్నే మనము సింబాలికల్గా 4 భుజాలు పెట్టి విష్ణువుకి మనము దర్శిస్తుంటాము. శంకు చక్ర గద పద్మధారి విష్ణువుని మనము చూస్తుంటాం అన్నమాట. ఇక్కడ భగవాన్ ఏమంటున్నారంటే ఈ విశ్వరూప దర్శనానికి స్తుతి చేస్తున్నారు, పొగుడుతున్నారు. అడ్వర్టైజ్మెంట్ అనమాట. అంటే హే అర్జున, నువ్వు చూసేది విశ్వరూప దర్శనం అనేది సామాన్యం కాదు. ఇది ఎవ్వరికి ఇంత వీలుగా జరగలేదు చూడడానికి, దర్శించడానికి. నా వేద యజ్ఞై కేవలము వేదాలు పఠించి వేదాలు చదివినంత మాత్రాన విశ్వరూప దర్శనం అనేది చేయలేరు. అదేవిధంగా అనేక దాన ధర్మాలు చేసినంత మాత్రాన విశ్వరూపాన్ని దర్శించలేరు. అనేక ఘోరమైన తపస్సులు, శారీరక తపస్సులు, శరీరాన్ని పూర్తిగా కృషింపజేసి దాన్ని కష్టింపజేసి అనేక రకమైనటువంటి ఘోర తపస్సులు చేసే వాళ్ళు కూడా విశ్వరూపాన్ని దర్శించలేరు. ఏవం రూప, ఈ విధంగా నువ్వు దర్శించే విశ్వరూపము నిరులోకే అంటే ఈ మధ్యలోక మానవ లోకంలో నీకంటే వేరేవారెవరు ఇంత స్పష్టంగా దర్శించలేదు అంటున్నాం. అంటే ఇక్కడ ఎవ్వరికి దక్కలేదే కాదు, అంటే అర్జునుడికి భక్తిని ఇక్కడ పొగుడుతున్నారు భగవాన్. ఇప్పుడు మీకేమర్థమైందంటే ఇక భక్తిని పూర్తి స్థాయిలో పొగుడుతున్నారు పరమాత్మ కృష్ణ. కాబట్టి అనేక సాధనలు ఉన్నాయి ఆత్మతత్వంలోకి ప్రవేశించడానికి. ఈ సాధనలన్నింటిలో కూడా ఉత్తమమైనటువంటి సాధనము భక్తి. ఎందుకంటే ఈ సాధనలన్నీ కూడా ఎప్పుడైతే పూర్తిగా వాటంతట అవే జారిపోతాయో అప్పుడు మీరు ఇక సాధనలు అంటే ఏముండదు, మీరే ఆ సాధన స్వరూపంగా మారిపోతారు అన్నమాట. అందువలన మనము చేసే అనేకమైనటువంటి మన యొక్క విలువలు, నైతిక విలువలు, ధార్మిక విలువలు, ధార్మిక జీవితం, వీటన్నింటిలో సత్యం వద, ధర్మం చర, మాతృదేవో భవ, ఆచార్య దేవో భవ, పితృదేవో భవ, సత్కర్మలు చేయండి, కర్మయోగం చేయండి అని చెప్పాం కదా. ఇవన్నీ కూడా చాలా గొప్పగా అయినప్పటికీ, దానము వేద అధ్యయనం అన్నీ సమానమైనప్పటికీ వీటన్నిటిలో భక్తి చాలా గొప్పది అని చెప్పడానికే భగవాన్ నెక్స్ట్ 12వ అధ్యాయంలో ఈ భక్తిని ఉత్కృష్టమైనటువంటి పీక్ లెవెల్గా చెప్తారనమాట. అంటే అర్జునుడు ఎప్పుడైతే విశ్వరూపంలోని అలా కొనసాగలేకపోయాడో, నాకు ఏకరూప ఈశ్వర దర్శనం కావాలి బాముర్రు అని ప్రాధేయపడ్డాడు. అందుకే మళ్ళీ ఏకరూప ఈశ్వరుని వల్ల దర్శనం ఇవ్వాల్సి వస్తున్నది భగవానికి. అందుకే 12వ అధ్యాయంలో ఒక క్రమంగా అన్ని రకాల ఏకరూప, అనేక రూప, అరూప అన్ని చూపెడతారు 12వ అధ్యాయంలో. అందువలన ఋతం చ స్వాధ్యాయ ప్రవచనే చ, సత్యం చ స్వాధ్యాయ ప్రవచనే చ, స్వాధ్యాయ ప్రవచనాభ్యం నా ప్రమదితవ్య అన్నారు. ఉపనిషత్తుల్లో అన్నిటికంటే గొప్ప తపస్సు స్వాధ్యాయ అధ్యయనము, ప్రవచనం చెప్పడం అనేది.
మరి ఇక్కడ ఏమంటున్నారు భగవాను? భక్తి అన్నిటికంటే గొప్పది అంటున్నారు. దీన్ని బట్టి మనకేమర్థమైంది అంటే సందర్భం బట్టి అని మనం అర్థం చేసుకోవాలి. వేదాధ్యయన, వేదాలు నిత్యం అధ్యయనం చేస్తే విశ్వరూప దర్శనము అవ్వదు. నా యజ్ఞ అధ్యయనై అంటే కర్మకాండ, అనేక యజ్ఞ యాగాల గురించి పూర్తిగా మీరు అధ్యయనం చేసిన మీరు విశ్వరూప దర్శనాన్ని చెయ్యలేరు. ఇంకా ఏమన్నా ఇంకా సాధనలు అంటే దానము, చారిటీ అన్నిటికంటే పావనం చేసేది యజ్ఞ దాన తపస్సు అంటారు. దానం ఒక గొప్పది. నా దానైహి, దానం వలన కూడా మీకు విశ్వరూప దర్శనం అనేది గ్యారంటీ కాదు. అందుకే ఉపనిషత్తుల్లో శ్రద్ధయా దేయం, అశ్రద్ధయా దేయం, శ్రియా దేయం, హ్రియా దేయం, భియా దేయం, సంవిదా దేయం. దానం అనేది ఎప్పుడు చేయాలనిపిస్తే వెంటనే చేయాలంట, వాయిదా వేయకూడదంట. నీకు శ్రద్ధ ఉంటేనే దానం చేయాలి. శ్రద్ధ లేకున్నా దానం చేస్తే మెల్లగా శ్రద్ధ వస్తుంది. కాబట్టి దానం అనేది చాలా గొప్పది. కానీ విశ్వరూప దర్శనం అనేది గ్యారంటీ కాదు. నచ క్రియాభిహి, అనేకమైనటువంటి కర్మలు, లౌకిక కర్మలు, వైదిక కర్మలు, ఎన్ని కర్మలు చేసినా విశ్వరూప దర్శనం కాదు. నా తపోభిహి ఉగ్రైహి, ఘోరమైన తపస్సులు, ఒంటి కాలు మీద నిలబడి ఓం బ్రహ్మణే నమః, ఓం నమః శివాయ అని మనము సినిమాల్లో చూసాం. అలాంటి ఘోర తపస్సుల వలన కూడా విశ్వరూప దర్శనం కాదు. అక్కడ ఏకరూపీశ్వరుడే దర్శనమిస్తున్నారు. వత్స, నీ తపస్సును నేను ప్రసన్నుడైతిని, ఏం వరము కోరుకును అంటున్నారు అక్కడ. అంటే అక్కడ కూడా విశ్వరూప దర్శనం కాదనమాట. మరి ఏవం రూపం, ఇలాంటి విశ్వరూపం నా ద్రష్టం శక్య, ఇలాంటి విశ్వరూపం అనేది ఈ యొక్క మానవ లోకంలో ఎవరికి శక్యం కాదు. అంటే వేదాజ్ఞ అధ్యయన ఏవం రూపం, ఈ రూపాన్ని న ద్రష్టం శక్య, దానైహి ఏవం రూపం న ద్రష్టు శక్య, క్రియాభిః ఉగ్రైః తపోభిః ఏవం రూపం న ద్రష్టం శక్య. అంటే అర్థం ఏంటి? వేటి ద్వారా కూడా నీకు విశ్వరూపాన్ని దర్శించడం సాధ్యం కాదు. మరి దేని వలన సాధ్యం కాదంటే దేని వల్ల ఒకదాని అవ్వాలి కదా. అప్పుడు చెప్తున్నారు భగవాన్. అంటే అర్థం ఏంటంటే అత్యంత ప్రేమతో కూడిన అత్యంత ఉత్కృష్టమైన భక్తి ద్వారా మాత్రమే విశ్వరూపాన్ని దర్శించగలరు అని చెప్తారు తర్వాత. అప్పుడు భగవాన్ ఏమంటున్నాడంటే మాతే వ్యతామాచ విమూఢ భావః, మాతే వ్యథామాచ విమూఢ భావః, మాతే వ్యథామాచ విమూఢ భావః, దృష్ట్వా రూపం ఘోరమేదృన్మమేదం, దృష్ట్వా రూపం ఘోరమేదృన్మమేదం, దృష్ట్వా రూపం ఘోరమేదృన్మమేదం, వ్యపేతభిప్రీతమానః పునస్త్వం, వ్యపేతభిః ప్రీతమనః పునస్త్వం, వ్యపేతభిః ప్రీతమనః పునస్త్వం, తదేవ మే రూపమిదం ప్రపశ్య, తదేవ మే రూపమిదం ప్రపశ్య, తదేవ మే రూపమిదం ప్రపశ్య. మాతే వ్యథామాచ విమూఢ భావః, దృష్ట్వా రూపం ఘోరమేదృన్మమేదం, మాతే వ్యథామాచ విమూఢ భావః, దృష్ట్వా రూపం ఘోరమేదృన్మమేదం, మాతే వ్యథామాచ విమూఢ భావః, దృష్ట్వా రూపం ఘోరమేదృన్మమేదం. ఉత్తమం. అయితే ఇక్కడ భగవాన్ ఏమంటున్నాడంటే
ఈ మనుష్య లోకములో తదన్యేన ఏ కురు ప్రవేర, నువ్వు తప్ప వేరే ఎవరు నా విశ్వరూపాన్ని చూడలేరు అన్నారు. అంటే దాని అర్థం ఏంటి? ఎవరు ఏది అంత తీవ్రమైనటువంటి తపనతో అర్జిస్తారో అదే పొందుతారు. ఇప్పుడు ఆకలి, అన్నమో రామచంద్రని ఆకలిగా అలమటించిపోతున్న వారికి, బాబురా నీకు భగవద్గీత చెప్తానంటే, నాకు భగవద్గీత వద్దు స్వామి, ఆకలేస్తుంది, ఏదైనా అన్నం కానీ రొట్టి కానీ పెట్టు అంట. అక్కడ నీటి సమస్యతో ఇబ్బంది పడుతున్న వారికి నీరే అన్నిటికంటే కావాలి. ఈవెన్ విష్ణుమూర్తి చతుర్భుజ 4 భుజములతో దర్శనమిచ్చిన అమ్మ మీకేం కావాలి? స్వామి మాకు 2 బిందెలు మంచినీళ్ళు కావాలంట. ఎందుకు? త్రాగడానికి మంచినీరు లేదు. ఆ విధంగా అర్జునుడు ఏదైతే అత్యంత తపనతో తప్పించి నాకు విశ్వరూప దర్శనం కావాలని కోరుకు, ఇప్పుడు అదే భక్తితో కృష్ణ నేను నీ యొక్క కాలతత్వ స్వరూపమైనటువంటి ముఖాన్ని చూడలేకపోతున్నాను, ప్రసన్నుడు కమ్ము అని ప్రార్థించారు. మనం కూడా కేవలం భక్తికే ఆ విశ్వరూప దర్శనం వస్తుంది తప్ప అనేక రకమైనటువంటి మనము ఈ గారిడీలు ఏదైతే చేస్తాం, మ్యాజిక్లు గారిడీలు, వీటి వలన విశ్వరూప దర్శనం కలగదు. అంటే సంపూర్ణ భగవత్ శరణాగతి ద్వారే ఈ విశ్వమంతా ఈశ్వరుని శరీరంగా మీకు అనుభూతి కలుగుతుంది. అదే జగత్ యొక్క స్వరూపము ఈశ్వరుడు కాబట్టి జగదీశ్వర తత్వాన్నే విశ్వరూపం అంటారు. అందువలన అప్పుడు ఏదైతే భయపడిపోతున్నారో, ఎందుకంటే భయం వల్లే కదా నీ రూపం చూడలేను కృష్ణ, నువ్వు సాధారణ కృష్ణ నా ఫ్రెండ్గా ఉండే రూపాన్ని చూపెట్టు అన్నాడు. ఇక్కడ చూపెట్టు అంటే కృష్ణులో ఏ మార్పు లేదు, ఈయన దృష్టిలో మార్పు జరగాలి. ఇప్పుడు ఎలా అంటే, అర్జున నువ్వు విశ్వరూప దర్శనానికి సిద్ధంగా లేకపోతే నిన్ను బలవంతం పెట్టను. మీ అందరికి అదే చెప్తున్నా. అమ్మ అయ్యలారా, మీరందరికీ కూడా విశ్వరూప జగత్తుని దర్శించాలని మీకు ఇంకా మీరు సిద్ధంగా లేకపోతే, మీరు కేవలము ఒకే రూపంగా పరిమితమై ఉన్న ఈశ్వరుని కూడా మీరు ఉపాసన పూజ చేయొచ్చు భక్తితో. ఎందుకంటే వేదాంతం కూడా ఎవరిని బలవంతం పెట్టదు. వారి స్థితి ఏమిటి, వారు ఎక్కడ ఉన్నారు అనే తెలుసుకుంటుంది. ఓహో వీళ్ళు శారీరకంగా ఎక్కువ కర్మ చేసే తత్వంగా ఉన్నారా, అయితే ఓకే నువ్వు కర్మలే చెయ్యి, కానీ చేసేవన్నీ కూడా ఈశ్వరునికి పూజగా అర్చన చెయ్యి. వచ్చినటువంటి ఫలితం ఏదైతే ఉందో ఈశ్వర ప్రసాదంగా స్వీకరించు. రమణ మహర్షి కూడా, ఆయన ఆత్మతత్వం ఎప్పుడూ చెప్తున్న వ్యక్తి కూడా దీని గురించి చెప్పారు. ఏంటి? ఈశ్వరార్పితం నేచ్ఛయాకృతం చిత్తశోధకం ముక్తి సాధకం. చూసారా, మీరు ధ్యానం చేయలేరు, మీరు ఇంకా ఏమీ చేయలేరు, మంత్రాలు తంత్రాలు యంత్రాలు వేద పాఠనము అధ్యయనము పారాయణం ఏమీ చేయలేరు. కానీ మీరు చేసే ప్రతి పని ప్రతి కర్మ ఈశ్వరునిగా భావించి మీరు చేయొచ్చు కదా. ఆ భావన ఆ రిజల్ట్ ఈశ్వరునికి వదిలేయచ్చు కదా. చేసే కర్మలోనే మీరు నిష్ఠతో, మీకే స్వేచ్ఛ ఉన్నది, మీ అధికారం ఉన్నది, అత్యంత శ్రద్ధాభక్తితో నిష్ఠతో చేయొచ్చు కదా. ఆ చేసేది కూడా వంట మీరే వండుతారు, కానీ ఈశ్వరుని కోసమనే భావన చేయొచ్చు కదా. మన ఇంటికి వచ్చిన అతిథులకి, మన బిడ్డలకి, మన కుటుంబ సభ్యులకి మీరు అన్నం పెడతారు, వాళ్ళందరిలో ఈశ్వరుడు అంతర్యామిగా ఉన్నాడని భావన చెయ్యొచ్చు కదా. దానినే కర్మయోగం అంట. అంతఃకరణం అనేది, మనస్సు అనేది విశాల దృక్పథము స్వచ్ఛంగా మారిపోవడం వలన విశ్వరూప దర్శనం అనేది మీకు సులభం అయిపోతుంది. దానినే దివ్యచక్షువు అన్నారు పరమాత్మ. కాబట్టి ఈ విధంగా మీకేం ఇబ్బంది లేదు అర్జున, ఇంకా నువ్వు భయపడకు. అందువలన కొంతమంది అంటారు, స్వామి మాకు ఈ ధర్మము లేని, గుణాలు లేని, రూపము లేని, రసము లేని అలాంటి భగవంతుడు, ఈ యొక్క ఆకాశంలో వ్యాపించి ఉన్న భగవంతుడు నాకు వద్దు,
నాకు ఎలాంటి భగవంతుడు కావాలి? నేను గోపికగా ఉంటూ ఆ గోపికల మధ్య కృష్ణ పరమాత్మ డ్యాన్స్ చేస్తూ అంగనా అంగనా అంతరే మాధవో 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 అంతరే అంగనా. ఈ గోపికలందరితో కలిసి కృష్ణ పరమాత్మ ఆ రాసలీల, ఆ క్రీడలు, ఆ డ్యాన్సులు చేసే అలాంటి అనుభూతి నాకు కావాలి. మళ్ళీ నేను గోపికగా పుట్టాలి అని కొంతమంది ఇచ్చి అడుగుతారు, కోరుకుంటారు కూడా. అమ్మ నీకు మోక్షం వద్దా? బాబు స్వామి నాకు మోక్షం వద్దుగాక వద్దు, మరేం కావాలి? గోపికగా నాకు కావాలి, కృష్ణ పరమాత్మతో కలిసి ఆ రాసలీల డ్యాన్స్ చేయాలంటారు కొంతమంది. ఇంకొంతమంది అంటారు బాలకృష్ణుడికి యశోదమయ్యేలాగా ఆలనా పాలన చెయ్యాలి అంటారు. అలా అనేక రకాలుగా కోరుకుంటారు. వాళ్ళకి మోక్షం అంటే అసలు వద్దో మొర్రో అంటారు వాళ్ళు. అందువలన ఇక్కడ కూడా అర్జునికి ఏమంటారంటే మాతే వ్యథ, నువ్వు భయపడకు అర్జున. ఇప్పుడు ఈ విశ్వరూపంగా కాలతత్వం చూసి భయపడుతున్నావు కదా, డోంట్ బి ఫియర్, భయపడవద్దు అర్జున. ఎందుకు? మాచ విమూఢ భావ, నీ యొక్క విమూఢత్వం అంటే స్టన్ అయిపోయాడు అర్జునుడు, స్తబ్దత. ఒక్కొక్కసారి మీకు ఆశ్చర్యం కలుగుతుంది. మీకు కష్టకాలంలో ఉన్నది, ఒక 1000 రూపాయలు అప్పు దొరకట్లేదు, ఎక్కడ చిక్కట్లేదు, మీకు 1 కోటి రూపాయలు లాటరీ పేలింది. మీరు ఎలాగుంటారు చెప్పండి ఒకసారి, ఊహించుకోండి ఒకసారి. మీరు అందరూ కూడా 1000 రూపాయలు అప్పు దొరకట్లేదు, ఇబ్బంది పడుతున్నారు. మీకు 1 కోటి రూపాయలు కౌన్ బనేగా కరోడుపతిలో పేలింది 1 కోటి రూపాయలు. మీరు ఎలా ఉంటారు? స్టన్ అయిపోతారు అనమాట. దాన్నే విమూఢ భావ అంటారు. అంటే హఠాత్తుగా మనం ఊహించిన జరిగింది అనుకోండి, స్టన్ అయిపోతాం. మీరు మెల్లగా వీధిలో నడిచి వెళ్తున్నారు, ఒక్కసారి భయంకరమైనటువంటి ఏనుగు మీ ముందుకు వచ్చేస్తుంది, మీరేమవుతారు? అప్పుడు స్టన్ అయిపోతారు. అంటే దీన్ని స్తబ్ధి భావన అంటారు. అందువలన మాచ, డోంట్ బి స్టన్, డోంట్ బి కన్ఫ్యూజ్, డోంట్ బి ఫియర్, భయపడవద్దు, స్టన్ అయిపోయి కన్ఫ్యూజన్ అవ్వద్దు. ఎందుకు? దృష్ట్వా రూపం, ఈ రూపాన్ని చూసి నువ్వు అలాంటి స్థితిలోకి వెళ్ళాల్సిన పని లేదు. ఏ రూపము? ఘోరమీదృన్ ఇదం, అంటే ఈ భయంకరమైనటువంటి కోరలతో అగ్ని జ్వాలలతో ఉన్నటువంటి విశ్వరూపాన్ని చూసి నువ్వు భయపడకు, నువ్వు స్టన్ అయిపో అక్కర్లేదు. తేజోమయం విశ్వమనంతవాద్యం, కాబట్టి ఈ రూపాన్ని చూసి నువ్వు కళ్ళు తిరిగి పడిపోతారు. కొంతమంది అయితే మాటలు రావు, కొంతమందికి అయితే ఆశ్చర్యపోతారు, కొంతమంది భయంతో భీతిల్లిపోతారు. అందువలన నువ్వేం టెన్షన్ పడవద్దు అర్జున. త్వం తదేవ మే రూపం ప్రపశ్య, అంటే సరే నువ్వు కోరుకున్న రూపాన్ని దర్శించు. వ్యపేత భీహి, ఏ మాత్రం కూడా నువ్వు భయపడవద్దు. పునః పునః వ్యపేత భీ, మళ్ళీ నువ్వు ఇంకా భయపడని పని లేదు. ఎందుకు? ప్రీత మనాహ, అంటే ప్రసన్న చిత్రుడైనటువంటి నా యొక్క దేవకి వసుదేవ పుత్రుడైనటువంటి ఆ యొక్క శ్రీకృష్ణుడు అయినటువంటి నీ మిత్రుని స్వరూపాన్ని నువ్వు దర్శించు, భయపడవద్దు అని నచ్చ చెప్పారు. ఇప్పుడు మీరు చూడండి, అర్జునుడు ప్రాధేయపడ్డాడు. అర్జునుడికి ఆ రూపము మళ్ళీ కనిపించే విధంగా కృష్ణ పరమాత్మ ఏం చేయాలి? అర్జును మనస్సులో ఆ భావాన్ని మళ్ళీ పెంపొందించాలి. అంటే ఎలాగా? మళ్ళీ గుడ్ ఓల్డ్ మళ్ళీ అర్జునుడు ఏమో కురుక్షేత్రానికి వచ్చాడు, పాండవ పుత్ర, భీష్ముడు పితామహ, ద్రోణాచార్య గురువు గారు, మన శ్రీకృష్ణ పరమాత్మ ఫ్రెండు, ఇలాంటి భావన మళ్ళీ ఆయనలో చూపించాలి. అప్పుడేమవుతుంది? అర్జునుడికి ఈ విశ్వమంతా ఈశ్వరమయమనే రూపము నుండి నేను కృష్ణ రథం మీద ఉన్నాడు, నా రథసారథి అనే భావంలో తీసుకొస్తున్నాడు అర్జునుడు. అది తీసుకురావాలంటే కొంత అడ్జస్ట్మెంట్ జరగాలి కదా. అర్జునుడే మాట్లాడట్లేదు, కృష్ణ పరమాత్మ ఏమే ఆ పనిలో ఉన్నాడు. మళ్ళీ ప్రసన్న రూపంగా అర్జునుడికి భావన కలిగించే విధంగా ఈ మధ్యలో ఏం చేయాలి? టీవీ అనుకోండి, ఏదో మంచి సౌండో లేకపోతే కామెంటరో ఏవో వచ్చేస్తాయి. ఇక్కడ టీవీ కాదు కదా ఇది. అందువలన అప్పుడు సంజయుడు ఎంటర్ అయ్యాడు. ఏమంటున్నాడు? సంజయ ఉవాచ ఇత్యర్జునం వాసుదేవస్తతోక్త్వా
इत्यर्जुनं वासुदेवस्तथोक्त्वा इत्यर्जुनं वासुदेवस्तथोक्त्वा स्वकं रूपं दर्शयामास भूयः स्वकं रूपं दर्शयामास भूयः स्वकं रूपं दर्शयामास भूयः आश्वासयामास च भीतमेनम् आश्वासयामास च भीतमेनम् आश्वासयामास च भीतमेनम् भूत्वा पुनः सौम्य वपुर्महात्मा भूत्वा पुनः सौम्य वपुर्महात्मा भूत्वा पुनः सौम्य वपुर्महात्मा इत्यर्जुनं वासुदेवस्तथोक्त्वा स्वकं रूपं दर्शयामास भूयः इत्यर्जुनं वासुदेवस्तथोक्त्वा स्वकं रूपं दर्शयामास भूयः इत्यर्जुनं वासुदेवस्तथोक्त्वा स्वकं रूपं दर्शयामास भूयः आश्वासयामास च भीतमेनम् भूत्वा पुनः सौम्य वपुर्महात्मा आश्वासयामास च भीतमेनम् भूत्वा पुनः सौम्य वपुर्महात्मा आश्वासयामास च भीतमेनम् भूत्वा पुनः सौम्य वपुर्महात्मा ఉత్తమం. అయితే మనకి యోగి వేమన ఏమన్నారంటే ఆత్మశుద్ధి లేని ఆచారమదియాల బాండ శుద్ధి లేని పాకమేల చిత్తశుద్ధి లేని శివ పూజలేలరా విశ్వధాభిరామ వినురవేమ అంటారు. అంటే అర్థం ఏంటి? మనం ఎప్పుడైతే మన అంతఃకరణాన్ని మన మనస్సుని సంసిద్ధం చేసుకోకుండా ఉట్టి కందనమ్మ స్వర్గాన్ని నిచ్చినేసినట్లుగా అర్జునుడు పూర్తిగా యోగి ఋషిగా సంసిద్ధత లేదు, కానీ విశ్వరూపం దర్శించాలి అని వెంటపడ్డాడు భక్తితో. సరే, ఆయన మీద కరుణా కృపతో విశ్వరూపాన్ని దర్శింపజేశాడు. ఇప్పుడు తన సొంతంగా ఆ మనస్సుని అంత శుద్ధంగా లేదు కదా, కాబట్టి మళ్ళీ వెనక్కి లాగాడు. లేదు లేదు, నేనేదో పొరపాటు అయిపోయింది, నాకు ఏకరూపంలో ఆనందము, నేను భక్తి చేసుకుంటాను, నాకు ఆ పరమాత్మ తత్వంలో లయమవడం నాకు ఇష్టం లేదు, నేను చిన్ని కృష్ణుడికి ముద్దులు కుడుపుతాను బుజ్జగిస్తాను అంట. కాబట్టి ఆయన కోసము సరే అర్జున నువ్వు పాండురాజు పుత్రుడివే అన్నాడు అన్నమాట. ఓహో, అవును కదా, నేను పాండురాజు పుత్రుడిని, నేను దేవకి వసుదేవుని పుత్రుడినే. అయిపోయింది కృష్ణార్జునుడు, మన ఇద్దరం ఫ్రెండ్స్. ఓకే, ఇక ఫ్రెండ్స్ అనేగాన రూపం నుండి ఒక్కసారి అర్జునుడికి తగ్గిపోయింది అనమాట భావన. యద్భావం తద్భావతి. ఇప్పుడేంటి, కృష్ణ పరమాత్మ నా లాంటి ఒక మిత్రుడు, నా మిత్రుడే అనే భావనలోకి వస్తున్నాడు అనమాట. అప్పుడు సంజయ్ ఏం చెప్తున్నాడు, దాన్ని సంజయ్ చెప్పాలి ఈ విషయాలు. అప్పుడు సంజయ్ ఏమంటున్నాడంటే వాసుదేవ అంటే వసుదేవ పుత్రుడు అని అర్థం. వాసుదేవ చూడండి, ఆ సందర్భాన్ని బట్టి ఏ పేరు వాడాలనేది ఎంత అద్భుతంగా వాడతారో చూసుకోండి మీరు. అంటే వసుదేవ పుత్రుడు కాబట్టి వాసుదేవ అని వాడితే మనకు కరెక్ట్గా సరిపోతుంది. కాబట్టి వాసుదేవ అర్జునం అంత అర్జునుడితో ఇతి ఉక్త్వా ఈ విధంగా చెప్పారు ఏమని, సరే అర్జున నువ్వు భయపడకు, నీకు మొదటి ప్రసన్నమైనటువంటి కృష్ణ స్వరూపాన్ని చూసే విధంగా నేను నీకు సహకరిస్తాను అని చెప్పాక ఏమంటున్నారు, స్వకం రూపం దర్శయామాస భూయః, మళ్ళీ తన ఏకరూప ఈశ్వర తత్వమైనటువంటి దేవకి వసుదేవ పుత్రుడైనటువంటి ఆ గోపాల నందన స్వరూపాన్ని
చూపెడుతున్నారు. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం, ఆ రూపాన్ని చూపెట్టారు. ఏంటి? ఆశ్వాసయామాస చ భీతమేనం అంటే తన రూపాన్ని అనేక రూప ఈశ్వరుని నుంచి ఏకరూపానికి మార్చినా కూడా అర్జునుల్లో భయం పోదు. మీకు ఒకటి తెలుసా? మన స్వప్నంలో భయంకరమైన పులి మన వెంట పడుతుంది అనుకోండి, స్వప్నం నుంచి బయటపడ్డారు, కానీ ఇంకా మీ చెమట్లు, మీ భయము, మీ గుండె దడ వదలదు. ఒక్కొక్కసారి మనకి ఒక భయంకరమైనటువంటి ఆశ్చర్యానికి గురవుతాం. ఆ తర్వాత మనకి ఎంత బుజ్జగిచ్చినా, అమ్మా నాన్నలు వచ్చి మనకి ఎంత చర్చ చేసినా ఆ ఏడుపు నుండి ఇంకా బయటపడలేం. దాన్ని భీతిల్లిపోయాడు కాబట్టి, దాన్ని పూర్తిగా భయాన్ని ఇంకా తొలగిపోలేదు కాబట్టి దాన్ని మెల్లగా తల్లి ఎలాగైతే తన ఒడిలో తీసుకొని అలా బుజ్జగిస్తుందో, అర్జునుడిని ఒక తల్లిగా కృష్ణ పరమాత్మ బుజ్జగిస్తున్నారు అన్నమాట. భీతం ఏనం ఆ రూపం నుంచి పూర్తిగా ఆశ్వాసనం కలిగిస్తున్నాడు, ఓదారుస్తున్నాడు. ఎలా? సౌమ్య వపుః భూత్వా, అత్యంత ప్రసన్నమైనటువంటి ఆయన కృష్ణ. ఆయన ఏం యుద్ధం చేయగలడండి? ఆయన చేతిలో మురళి ఉంటుందండి. వనమాలి మురళీధారి, వనమాలి మురళీధారి. ఆ వేణుగానముతో ఆ గోవుల్ని కూడా అత్యంత సంపుష్టిగా తన పాలనిచ్చే విధంగా, సకల ప్రకృతి కూడా ఎంతో నాట్యం చేసే విధంగా ఆ గానం చేసే వ్యక్తి. అలాంటి కృష్ణ పరమాత్మని ఇప్పుడు సౌమ్య ప్రసన్న స్వరూపాన్ని చూపెట్టి ఆ యొక్క అర్జునుడి యొక్క భీతి, భయాన్ని ఓదరుస్తూ పోగొట్టారన్నాడు. మహాత్మా అంటే అనేక రూప విశ్వరూప. ఇక్కడ కూడా మీరు జాగ్రత్తగా ఆలోచించాలండి. ఎందుకంటే ఇంతవరకు సరిగ్గా ఆ విశ్వరూపం నుండి, మహాత్మ విశ్వరూపం నుండి ఏకరూప ప్రసన్న రూపంగా వచ్చాడు అర్జున. ఈ విధంగా అర్జునుడు శ్రీకృష్ణ యొక్క ప్రసన్న రూపాన్ని చూసి మెల్లగా తన యథాస్థితికి వస్తున్నాడు. ఆ విధంగా కృష్ణ అర్జునుడికి ఓదారుస్తున్నారు అని చెప్పి సంజయ మహాశయ ధృతరాష్ట్రుడికి చెప్తున్నాడు జరిగినటువంటి కథ. అంటే కురుక్షేత్రంలో ఏది జరుగుతుందో అదంతా కూడా రికార్డింగ్ అన్నమాట. ఎవరికి? సంజయ ధృతరాష్ట్రుడు చెప్తున్నాడు. ఇప్పుడు అర్జునుడు అడిగిన దానికి కృష్ణ పరమాత్మ ప్రసన్న రూపం దర్శించేటట్లు అర్జును మనస్సుని సెపరేట్ చేశాడు కృష్ణ పరమాత్మ. అప్పుడు ఎప్పటిలా ఉన్న జగత్తుగా చూస్తున్నాడు అర్జునుడు అనమాట. అయితే అప్పుడు అర్జునుడు ఏం చెప్పాలి? దానికి ధన్యవాదాలు చెప్పాలి కదా. కాబట్టి ఆ ధన్యవాదాలు ఏంటో రేపు చూద్దాం. తర్వాత చివరి ఘట్టం అనేది రేపు మళ్ళీ కొనసాగిద్దాం. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.